ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, అయా ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు మేము ధ్యానించబోయే నీ జీవము గల మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. మా ఆత్మీయ నేత్రాలను తెరవండి. మాట్లాడబోచున్న నీ దాసుని నీ ఆత్మతో నింపి వింటున్న ప్రతి బిడ్డకు ఆదరణ, ధైర్యాన్ని ప్రసాదించండి. మా ప్రార్థనలను ఆలకించే దేవుడవని నమ్ముతూ ఈ సమయాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, మీరే ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ జీవితములో ప్రార్థన అనేది కేవలము ఒక అలవాటు కాదు. అది పరలోకపు తండ్రితో మనకున్న అనుబంధము. ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు 3 ముఖ్యమైన మెట్లను నేర్పిస్తున్నారు. మొదటిది అడగడము. ఇది మన వినయాన్ని, దేవునిపై మనకున్న ఆధారాన్ని సూచిస్తుంది. 2, వెతకడం. ఇది మన ఆసక్తిని, దేవుని చిత్తము కోసము మనము చూపే తపనను తెలియజేస్తుంది. 3, తట్టడము. ఇది మన పట్టుదలను, విశ్వాసములో మనము చూపే స్థిరత్వాన్ని సూచిస్తుంది. చాలాసార్లు మనము దేవుడు ఇస్తాడా, వింటాడా అని సందేహిస్తుంటాము. కానీ ఇక్కడ దేవుడు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. అడిగే ప్రతివానికి అని స్పష్టముగా సెలవిచ్చారు. అంటే ఆయన దగ్గరికి వచ్చే ఏ ఒక్కరిని ఆయన ఖాళీ చేతులతో పంపడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మీ ప్రార్థనా జీవితాన్ని ఎలా బలపరచబోతున్నారో మనము వివరముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, ఎటు చూసినా మూసిన తలుపులను చూసి నిరుత్సాహముతో నిండి ఉన్న మనకు తట్టుడి, మీకు నిశ్చయముగా తెరవబడును అని దేవుని మాటలు ఎంతో ఆదరణకరముగాను మరియు ప్రోత్సాహకరముగాను ఉన్నాయి. ప్రియులారా, ఈనాటి వాగ్దాన వచనము తెలియని క్రైస్తవులు ఎవరూ లేరు. ఈ వాగ్దానాన్ని ఆధారము చేసుకుని మనకు కావలసిన అవసరాలు దేవుని ముందు పెట్టే ప్రయత్నము చేద్దాం. అయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎవరైనా సీఎం కావాలనో, సినిమా హీరో కావాలనో, అందరికంటే అందముగా ఉండాలనో, ఆస్తి పాస్తులు కావాలనో అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయా అంటే జాగ్రత్తగా వినండి. ముమ్మాటికి జరగనే జరగవు. ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అని రోజు మనం ఆలోచన చేస్తే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు, కాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటే, ఈరోజు మనుషుల యొక్క దురాశలను, శరీరాశలను నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎత్తి చూపడము విచారించవలసిన విషయం. అయితే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన వాగ్దానము మన జీవితంలో ఎలా నెరవేరుతాయి? అయితే అసలు ఏమి అడగాలి, దేవాది దేవుడు ఏమి అడగమని చెప్తున్నాడు అనంటే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది. మర్మానుసారముగా వ్రాయించి దేవాతి దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో దాన్ని వివరణిచ్చాడు. మరియు పరిశుద్ధ గ్రంథములో ఒకసారి చూడాలని దేవుని పేరిట నేను ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకివ్వబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో
తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించననెను అన్న వచనముల ప్రకారము ప్రియులారా, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను అడగండి ఇస్తాను అని చెప్తుంటే మనము మాత్రము మన సంతోష విషయాల గురించి, గొప్పగా భావించే విషయాల గురించి ఈ వాగ్దానాన్ని వాడుకోవడము చాలా పెద్ద తప్పు. ఇవి దేవుని మాటలు. జాగ్రత్త. దీనికి ఒకటి కలపడము, తీసివేయడము, అర్థాన్ని మార్చుకోవడానికి మనకు అధికారము లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక్కొక్క షరతు ఉంది. ఐగుప్తు నుండి కానాను దేశము వరకు ఉన్న దూరము 696 కిలోమీటర్లు. ఈ దూరాన్ని రోజుకు 12 గంటల చొప్పున నడిచిన గమ్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయము 11 రోజులు. కొంచెము ఆలస్యముగా నడిచిన 20 రోజులు పడుతుంది. ప్రియులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తులో మాయము చేసి కానానులో దేవుడు ప్రత్యక్షము చేయగలడు. అయితే 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. కారణము ఏమిటంటే వారికి మధ్యలో ధర్మశాస్త్రాన్నిచ్చి తన అద్వితీయ బలమును చూపించి ఆహారము వలన కాక దేవుని మాట వలన మనుషులు జీవిస్తారని అర్థమయ్యేలా చేయడానికి దేవుడంతా సమయాన్ని తీసుకున్నాడు. ఈ కార్యాలన్నిటి యొక్క సారాంశము పరిశుద్ధత వారి జీవితంలో అలవర్చుకోవాలనే. పరిశుద్ధత లేకుండా వాగ్దాన భూమికి చేరుకోవడము కష్టము, అసంభవము. అలాగే పరిశుద్ధత లేకుండా వాగ్దానాలను స్వతంత్రించుకోవటము అసంభవము. అందుకే దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను అడగండి అని లేఖన భాగముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎవరినో సంతోషపెట్టడానికో, నవ్వించడానికో, కితకితలు పెట్టడానికో కాదు, కాని దేవునికి మనలను దగ్గరగా చేర్చడానికి అది కేవలము పరిశుద్ధాత్మ వలననే సాధ్యమవుతుంది. అన్నిటికంటే గొప్ప వరము పరిశుద్ధాత్మను కలిగి ఉండటము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఒకనాడు యేసు క్రీస్తు ప్రభు యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. అతని ప్రక్కన ప్రజలు మాట్లాడుకొనుచు నడుచుట విని అక్కడ శబ్దమునకు కారణము ఏమిటని అతను వారిని అడగగా ఆయన నజరేయుడైన యేసు అని విని సంతోషముతో, నేను పుట్టుకతో గుడ్డివాడను, వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా కన్నులకు వెలుగునిచ్చు యేసు ఇటుగా వెళ్ళుచున్నాడు, నేను ఈ అవకాశమును విడిచిపెట్టకూడదని అనుకున్నాడు. ఆ విధముగా అనుకొనిన వెంటనే, ప్రియులారా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టాడు. యేసుతో కూడా వెళ్ళుచున్న అనేకులు నీ ఏడ్పు వినుటకు ప్రభుకు సమయము లేదు, ఆయన వెనుక వెళ్లేవారు అనేకులు ఉన్నారు కనుక నువ్వూరకుండమని అతన్ని గద్దించిరి. కాని జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా, వారు అతన్ని ఎంతగా గద్దించారో అంతకంటే అధికముగా అతను దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. అప్పుడు అతని మొర ప్రభువుకు వినిపించింది. అతని గొంతులోని బాధ మరియు దుఃఖము ఆయనను అక్కడే నిలిచి ఉండేటట్లు చేసింది. అప్పుడు ప్రభు వానిని పిలువుడని శిష్యులతో చెప్పెను. యేసు యొద్దకు వచ్చుట అక్కడున్న జనులందరూ చూశారు. ఆయన వానిని, నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగెను. వెంటనే అతడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని అతనితో చెప్పెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుమని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని అతనితో చెప్పెను. పుట్టుక నుండి చూపులేనివాడైన భర్తిమై వెంటనే చూపును పొందుకున్నాడు. భర్తిమై వలె ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము కూడా దేవునికి మొరపెట్టాలి. దేవునికి పక్షపాతము లేదు. పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది నిశ్చయముగా ఆయన మిమ్మును
నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగును. మన ప్రార్థనను ఆలకించి దేవుడు మనలను అడుగు ప్రశ్నలకు మనము జవాబును సిద్ధపరచుకొని ఉండవలనని ఈ లేఖన భాగములో మనము చాలా సుస్పష్టముగా చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సమయాలలో మనము మార్కెట్కు వెళ్ళినప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుచుటకు ఇంచుమించు 1 గంట పట్టవచ్చు. అక్కడున్న వస్తువుల కొరకు మనము చూచుచూ చుట్టూ తిరుగుచూ ఉన్నప్పుడు అక్కడున్న అమ్మకపుదారులు మనకేమీ కావాలని అడుగుతా ఉంటారు. కొన్ని సమయాలలో మనమేమీ కొనకుండా వచ్చేస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక దైవజనుడు విదేశాలలో ఉన్న ఒక డాక్టర్ను కలవవలసి వచ్చింది. ఆ డాక్టర్ ఆచారము ప్రకారము ఎవరు కూడా డాక్టర్ గదికి నేరుగా వెళ్లరు. ఆ దేశంలో డాక్టర్ను కలవడానికి ముందుగా వారొక ఫారమును పూరించి అందులో వారి యొక్క విషయాలను మరియు వారి యొక్క ప్రాంతమును గూర్చిన వివరములను వ్రాయవలెను. అక్కడున్న డాక్టర్ను సంప్రదించడానికి వచ్చిన వారిని పిలిచినప్పుడు మాత్రమే వారు డాక్టర్ను కలవగలరు. వారు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వారిని చూసి, నేను మీకేమి చేయగలను అని అడిగేవాడు. ఆ ఫారం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయనను సందర్శించడానికి వచ్చిన వారి అవసరములను అర్థము చేసుకోవడానికే. రే సహోదరి సహోదరుడా, ఈ నియమమును నేర్చుకోవాలి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని ప్రభు మనలను అడుగుతాడు. కాబట్టి ప్రభువా, నాకు ఈ కార్యము కావలను అని ఆయనను ప్రత్యేకముగా అడుగుటకును మనము నేర్చుకోవాలి. మనము ప్రార్థించుటకు ముందు ప్రతిసారి ఒక కాగితము మీద మన ప్రార్థన విజ్ఞాపనలను ఒకదాని తర్వాత ఒకటి రాసుకునవలను. మనం ఆయనకు మన ప్రార్థన విజ్ఞాపనలను చెప్పవలను. ఆయన మన మొరలను ఆలకిస్తాడు. ఆయన మనకు జవాబిచ్చే దేవుడయ్యున్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను మరియు ఎడతెగక ప్రార్థన చేయడి అన్న వచనముల ప్రకారము. రే సహోదరి సహోదరుడా, ఒక ప్రఖ్యాతిగాంచిన రచయిత ఏ విధముగా ధనవంతులము కాగలము అను పేరుతో ఒక పుస్తకమును రచించాడు. ఆయన పుస్తకములు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. అనేక సంవత్సరాల క్రితము ఆ పుస్తకములో నేను ఒక హృదయ విదారకరమైన సంఘటనను గూర్చి చదివాను. నిండు గర్భిణిగా ఉన్న రచయిత భార్య ప్రసవము కొరకు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. వారు తమ బిడ్డ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో డాక్టర్ గారు ఆ రచయితను పిలిచి, కొన్ని సమయాలలో మన జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి, వాటిని భరించుటకు మనము దృఢముగా ఉండవలను అని చెప్పి పుట్టిన బిడ్డను ఆయనకు చూపించాడు. ఆ రచయిత తన బిడ్డకు చెవులు లేకుండుట చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన హృదయము విరిగిపోయింది. డాక్టర్ గారు ఏమీ చేయలేనన్నట్టుగా చెప్పగా ఆ రచయిత ఎక్కడికి వెళ్ళవలను, మరి ఎవరి వద్దకు వెళ్ళవలను అని నాకు తెలుసు, నేను చూసుకుంటానని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అనుదినము భోజన సమయంలో ఆయన ఒక చెట్టు కింద మోకరించి ఎవరికి కనిపించకుండా తన బిడ్డ కొరకు 1 గంట సమయమునకు పైగా దేవునికి మొరపెట్టేవారు. ఆయన ఆ విధముగా 1 లేక 2 రోజులు చేయలేదు, కాని 9 సంవత్సరాలు నిరంతరముగా ప్రార్థించాడు. ఆయన, ప్రభువా, నా బిడ్డ చెవులను ఏ విధముగానైనా తెరువుము, అతను వినగలుగునుగాక అని ప్రార్థించేవాడు. అకస్మాత్తుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినము వారి బిడ్డ వినగలుగుచున్నట్లు వారు తెలుసుకున్నారు. వారు డాక్టర్ వద్దకు పరిగెత్తారు. డాక్టర్ల బృందము ఆ పిల్లవాడిని పరీక్షించి, చివరికి ఏమి జరిగిందో మాకే తెలియదు, అతనికి చెవులు లేవు, కాని బాగా అతడు వినుచున్నాడని చెప్పారు. ఆయన యొక్క 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనను వినిన ప్రభు, నేను నీకేమి చేయవలనని ఆశిస్తున్నావని అడిగి ఉండి ఉండవచ్చును. అందుకు ఆయన, ప్రభువా, ఈ కార్యము నిమిత్తము నేను 9 సంవత్సరాలుగా నీకు మొరపెట్టుచున్నాను, దయతో నా బిడ్డ యొక్క చెవులను తెరువుము అని చెప్పి ప్రార్థించి ఉండవచ్చును. ఆయన మొరను దేవుడు అంగీకరించి ఉండి ఉండవచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న
మీ జీవితంలో సమాధానము లేదా? మీ శరీరంలో వ్యాధి ఉన్నదా? అయితే చింతించకండి, అధైర్యపడకండి, మీ విశ్వాసమును కోల్పోకండి. ఇంకెంత కాలమో ఉపవాసముతో ప్రార్థించవలెను అని నిరుత్సాహపడకండి. అనుదినము దేవునిని అడగండి. నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీ విశ్వాసమును ఆలకిస్తాడు. ఆయన మీ అవసరములను తీరుస్తాడు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన సమయంలో నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని దేవుడు మనలను అడుగుతాడు. ఆయన ప్రశ్నకు జవాబు ఇచ్చుటకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన కృపగల దేవుడు కూడా ఈరోజు ఈ వాక్యము విని నీకేమి చేయవలనని ఆశించున్నావని మనలను అడగవచ్చును. మనం అడుగునది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా మన ఎడల జాలిపడును. అడుగుడి మీకివ్వబడును అని చెప్పినది అబద్ధము కాదు. నిజముగా మనలను సంతోషపరచుటకు ఆయన ఆ విధముగా చెప్పెను. కనుక ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ప్రత్యేకముగా అడగండి. ఇది కష్టమైన కార్యము, దేవుడు దీనిని చేయగలడా అని అవిశ్వాసకరమైన తలంపులతో నిరుత్సాహపడకండి. మీరు అడిగినది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ నిరాశను ఆయన ఆనందముగా మారుస్తాడు. కాబట్టి విశ్వాసము కలిగి మన అవసరతలన్నీ కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించలాగున మన జీవితాలను సిద్ధపరచుకోవడానికి ప్రయత్నము చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆరాధన గీతముతో దేవుని సన్నిధిలోనికి వెళ్దామా? మన జీవితంలో ఎన్నో కష్టాలు, అలజడులు ఎదురవుతూ ఉండవచ్చు. ఎంతో మంది అనారోగ్యముతో, ఒంటరితనముతో, భయముతో కృంగిపోతూ ఉండవచ్చు. కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. ఈ పాట పాడుతున్నప్పుడు మీ సమస్య ఏదైనా సరే, అది క్యాన్సర్ కావచ్చు, పక్షవాతము కావచ్చు, లేదా గుండె సంబంధిత జబ్బు కావచ్చు, మరే ఇతర కష్టమైన కావచ్చు, దేవుని సన్నిధిలో మీకు నెమ్మది దొరుకుతుందని విశ్వాసముతో పాడండి. ఆయన మనల్ని తన కౌగిల్లో ఆదరించే తండ్రి. కాబట్టి ఈ ఆరాధనలో మనమందరము ఏకీభవిస్తామా? నీ సన్నిధిలో నా ప్రాణమునకు నెమ్మది, నీ కౌగిలిలో నా హృదయమునకు ఆదరణ. యేసయ్యా నీవే నా ఆశ్రయము, మెస్సయ్యా నీవే నా సర్వము. నీ సన్నిధిలో లోకపు అలయి జడిలో నేను అలసిపోయిన వేళ, నా చేయి పట్టి నడిపిన నా ప్రాణ స్నేహితుడా, కన్నీటి లోయలలో నేను ఒంటరినైన వేళ, కలత చెందకుమని నన్ను ఆదుకున్న నా తండ్రివి. నీ
అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో ఎంతటి మధురమైన నెమ్మది ఉందో కదా. దేవుని బిడలారా, ఈ సమయంలో మనం పాడుకున్నట్లుగానే మన ప్రతి అవసరతలో ఆయన మనకు తోడుగా ఉండేటట్టు ఈ ప్రార్థనలో నాతో పాటు మీరందరూ ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. దేవా, మరొక మారు ఈ నూతన దినమున మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచినందుకు కృతజ్ఞత వందనాలు. అయ్యా, నిరాశతో నిండి ఉన్న మా హృదయమును సంతోషింపజేయము తండ్రి. మేము నిన్ను అడిగినవన్నీ మాకు అనుగ్రహించుము. అయ్యా, ఈరోజు మేము అడిగినవన్నీ మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. నువ్వు లోకములో ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించుండగా నీ యొద్దకు వచ్చిన వారందరి మీద మీ చేతులుంచి ఆశీర్వదించావని నీ వాక్యము సెలవిస్తుంది. నీ హస్తములను ఈరోజు మా మీద ఉంచి నేను మీకేమి చేయగోరుచున్నావని అడిగి మేము అడిగినది మాకు అనుగ్రహించము. అయ్యా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డ జీవితమును మీరు ఆశీర్వదించండి. అయ్యా, మేము మా జీవితంలోని చివరి మెట్టుకు వచ్చాము. భవిష్యత్తులో ఏ మెట్టు ఎక్కవలనో మాకు తెలియదు. అయ్యా, మా యొక్క నిరీక్షణయు మరియు నమ్మకమై ఉండుము. మేమెవరికైతే ప్రార్థిస్తామో వారందరికీ ఈరోజు మీరు అద్భుతాలను చేస్తున్నందుకే మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రోజు నుండి మా జీవితంలోనికి అభివృద్ధి మరియు ఐశ్వర్యమును ప్రవేశింపజేయము. అయ్యా, నీ నామములో మేము అభివృద్ధిని పొందుకొనుచున్నాం. నీ ముఖ కాంతి మా కుటుంబము, మా ఉద్యోగము, మా వ్యాపారము, మా గర్భఫలముల మీద ప్రకాశించునుగాక. తండ్రి, ఎక్కడి నుండైతే సహాయము వచ్చునో ఆ కొండవు నీవయ్యున్నావని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఊహించని దిశలన్నిటి నుండి ఈరోజు మాకు సహాయము వచ్చునుగాక. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. వారి కుటుంబాలతో మీరుండండి. వారు చేస్తున్న పనులన్నింటినీ ఆశీర్వదించండి. దేవా, ఆ రీతిగానే నువ్వు గాయపరచువాడవును, బాగు చేయువాడవును. నీవు మా ప్రాణ వైద్యుడవని ఈ సమయంలో అనారోగ్యముతో, వేదనతో, బాధతో, కన్నీటితో ఉన్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయరత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాషా గారిని మీరు ముట్టండి. వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని నీ రక్తపు శక్తితో నిర్మూలించి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి గార్లపై నీ కృపను చూపండి. వారి అవయవాలు మళ్ళీ జీవము పోసుకునేలా అద్భుతము చేయండి. పక్షవాతముతో కదలలేకున్న సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, నారాయణ, శ్రీను, వీరేష్ గారులను ముట్టి వారిలో నూతన శక్తిని నింపండి. వారు తిరిగి లేచి నడిచే భాగ్యాన్నివ్వండి. గుండె జబ్బులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, యేసరత్నం గారులకు అయ్యా హృదయ శాంతిని, ఆరోగ్య బలమునివ్వండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న సహోదరి లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డి గారికి నీ అద్భుత స్వస్థతను దయచేయండి. కోమాలో ఉన్న నానిని, అపరిచిత భయముతో ఒంటరిగా ఉన్న సజిత్ను, దురాత్మల పీడనతో ఉన్న అఖిలను నీ విడుదల శక్తితో నింపండి. కీళ్లవాతముతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం గారికి, కంటి సమస్యతో ఉన్న సుదర్శన గారికి, హెచ్ఐవితో ఉన్న లక్ష్మి గారికి, మూర్ఛ వ్యాధితో ఉన్న మరొక సోదరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆ రీతిగానే ఇతర వ్యాధులతో బాధపడుతున్న సహోదరి రత్న, అనిత మరియు పేర్లు చెప్పబడని అనేక మంది కొరకు ఈరోజు నీ పాద సన్నిధిలోకి వస్తూ ఉండగా, ప్రభువా, మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే. నీ గాయపడిన హస్తమును చాపి వీరిని తాకి మరణ ఛాయల నుండి జీవములోనికి నడిపించండి. వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి. నీ కృప
కలిగిన హస్తాలకు ఈరోజు వీరిని అప్పగిస్తూ ఉండగా మీరే బిడ్డలపైన మీ గాయపడ్డ హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్యతను ఆశీర్వదించండి. వారున్న చోట బిడ్డలు అయా నీతి న్యాయములు కలిగిన బిడ్డలుగా పనిచేయట కృప చూపండి. వారి అధికారుల దయను, వారి యజమానుల దయను పొందుకునే కృపను చూపండి. దేవా, వారున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి. దేవా, వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించి ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విముక్తిని కలిగించి మీరే బిడ్డలకు తోడుగా ఉండి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ఈ దినము వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు కూడా ఏదైనా అనారోగ్యము లేదా సమస్యలతో బాధపడుతున్నారా? మీకోసము, మీ కుటుంబ సభ్యుల కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుకుంటున్నారా? అయితే ఆలస్యము చేయకండి. మీ పేరును మరియు ప్రార్థన అవసరతను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నంబర్ 8465037607. నేను మీకోసము ప్రతిరోజు కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు మీకు అద్భుతమైన కార్యము చేయునుగాక. ఆమెన్.